హాయ్ గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి ఫుల్ హ్యాపీ, అసలు మస్తు ఎంజాయ్ చేస్తున్నాం. ఎందుకు అంటారా, మేము ఇంతకుముందు ఎక్కడి నుండి అయితే ట్రాన్స్ఫర్ ఇక్కడికి వచ్చామో ఆ ప్లేస్కి వెళ్తున్నాం. ఒక రిసెప్షన్ ఉంది, ఆ రిసెప్షన్ కోసం అని చెప్పి వెళ్తున్నాం. ఇంకా మా పిల్లలు అయితే ఫుల్ హ్యాపీ. ఎందుకు అంటే వాళ్ళ ఫ్రెండ్స్ని కలుస్తారు కదా, ఇంతకుముందు ఉన్న ఓల్డ్ ఫ్రెండ్స్ అందరినీ కలుద్దామని చెప్పేసి ఇంకా వాళ్ళని కూడా తీసుకెళ్దామని చెప్పేసి అందరం వెళ్తున్నాము. ఇంకా అందులోనూ సాటర్డే సండే వీకెండ్స్ కాబట్టి కొంచెం తిరిగినట్టు ఉంటుంది మాకు కూడా అని చెప్పేసి తీసుకొని వెళ్తున్నాము. ఇంతకీ రిసెప్షన్ ఎవరిదో చెప్పలేదు కదా. అమ్మాయి వచ్చేసి కేరళ నుంచి, తను ఇక్కడ డాక్టరు. ఇంకా అబ్బాయి వచ్చేసి ఒడిశా నుంచి, తను వచ్చేసి ఈఎన్ఎం డిపార్ట్మెంట్ అంటే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తారు. ఇద్దరు ఇక్కడికి వచ్చిన తర్వాత లవ్ చేసుకున్నారు, మంచిగా చూస్ చేసుకున్నారు, మంచిగా పెళ్లి కూడా అయిపోయింది కేరళలో. ఇంకా రిసెప్షన్కి కంపల్సరీ అటెండ్ అవుదాము, మేము పెళ్ళికి అటెండ్ అవ్వలేకపోయాం అంత దూరం అని చెప్పేసి ఇంకా రిసెప్షన్ కోసమని వెళ్తున్నాము. కుక్క పిల్లలు అయితే కాలనీ నిండా ఎక్కడ పడితే అక్కడ కుప్పలు తెప్పలుగా ఉంటాయి అన్నమాట. ఇంక ఇది సీజన్ కదా, అందులోనూ కార్ల కింద అయితే భలే పడి ఎక్కడ పడితే అక్కడ చచ్చిపోతూ ఉంటాయి ఈ టైంలో అయితే. ఎందుకంటే ఎక్కడ చూసినా కుప్పలు తెప్పలు ఉన్నాయన్నమాట మా కాలనీలో. ఇవన్నీ ఓల్డ్ క్వార్టర్స్. ఇంకా మా హస్బెండ్ వాళ్ళ కొలీగ్ ఒక అతను వస్తామన్నారు మాతో పాటు. ఇంకా అందుకోసం అని చెప్పేసి వెయిట్ చేస్తున్నాం. ఈ బ్యాగ్ ఏంటా అనుకుంటున్నారా? యాక్చువల్లీ ఈ బ్యాగ్ ఏంటంటే కార్లో ఉన్న అంటే ఎయిర్ మొత్తాన్ని కూడా ప్యూరిఫై చేస్తుంది, అందుకోసం అని పెట్టాము. 2 years వరకు ఉంటుంది అనమాట దాన్ని ఆ పవర్ అనేది. మాకేంటంటే అందరికీ వామిటింగ్ సిక్నెస్ ఎక్కువ, అందుకోసం అని చెప్పి అక్కడ హ్యాంగ్ చేసాము. The memory part is damaged. అంత లేదులే, ఇంకా ఆపండి. మెమరీ పార్ట్ ఈస్ డ్యామేజ్డ్ అట. ఏం పాయింట్ ఇక్కడ కదా, మెమరీ కూడా లూజ్ కూడా అవ్వచ్చు. అంత చిన్న దెబ్బకు మెమరీ ఏం లూజ్ అవ్వదు. అరే వాడిగా మొత్తం తల మొత్తం పగిలిందంట. మరి మీరేం చేస్తున్నారు పగిలినప్పుడు? అరే నాకేం తెలుసు, ప్రతిమిష్ వాళ్ళు చెప్తున్నారు. నిజమే, వాడైతే ఇంట్లో లేడు. ఇంకా మా వాడు ఆనందానికైతే అసలు అద్దలే లేవు, ఫుల్గా డ్యాన్స్ వేస్తున్నాడు. ఇంకోటి ఏంటంటే కాలనీలో మేము వచ్చేటప్పుడే ఒక బాబు సైకిల్ మీద నుంచి కింద పడిపోయాడు, వాడి తల పగిలిందట, అందుకని మెమరీ బయటకు వచ్చేసిందట మా అమ్మాయి చెప్తుంది. ఇంకా తర్వాత ఏంటంటే నాకు కార్ ఎక్కిన ఒక 1/2 hourలోనే ఇంకా సిక్నెస్ స్టార్ట్ అయిపోయింది. నాకు ఎప్పుడు ఇలా అవ్వలేదు, కార్ డ్రైవ్ చేస్తాను అనుకున్నాను, అలాంటిది నేనైతే ఒక మూలన కూర్చొని ఇంకా అసలు సొపాలు పడుతున్నాను. ఎక్కడ కార్ ఆపుతారా అని చెప్పి రెడీగా ఉన్నాను అనమాట, వామిటింగ్ చేసుకోవడానికి. అంత ఘోరంగా ఉంది సిచ్యువేషన్ అయితే, నిజంగా ఫస్ట్ టైం ఇలా. ఇంకోటి ఏంటంటే ఎవ్రీ టైం మేము బయటికి వెళ్ళినప్పుడు ప్రెషియస్ సిక్ అవుతుంది, కాకపోతే ఈసారి అయితే నేనైతే ఘోరంగా సిక్ అయ్యాను. తాల్చర్ వెళ్ళేసరికి ఒక 5-6 times అయితే నేను కార్ అయితే ఆపేపించాను అనమాట. పొద్దాకలు వామిటింగ్ వస్తుంది అని చెప్పేసి అస్సలు కూర్చోలేకపోయాను. అన్ని గంటలు ఎలా కూర్చోవాలా అనుకున్నాను. యాక్చువల్లీ ఏంటంటే మేము ఇక్కడ నుంచి వెళ్ళడానికి 4 hours టైం పడుతుంది. ఇదంతా ఫారెస్ట్ ఏరియా, ఇక్కడ ఎక్కడా కూడా కార్ ఆపమని అడిగినా కూడా అస్సలు ఆపట్లేదు, ఎందుకంటే ఇదంతా మంచి ఏరియా కాదు అని చెప్పేసి. ఇంకా తర్వాత వచ్చేసి కొంచెం హైవే మీదకి వెళ్ళిన తర్వాత ఆపేస్తాను అని చెప్పేసి మా హస్బెండ్ చెప్పారు. యాక్చువల్లీ నా ఫేస్ చూడగానే పాపం మా ఆయనకు అర్థమైపోయింది నేను ఇంకా ఆపుకోలేకపోతున్నాను అని చెప్పేసి. అందుకని పాపం కాసేపు విండోస్ ఓపెన్ చేస్తున్నారు, కాసేపు ఇంకేంటంటే ఇంకా ఆపుతా అని చెప్పేసి ఫాస్ట్గా హైవే మీదకి తీసుకొచ్చి ఇంకా హైవే మీద అయితే ఆపారనమాట. ఒక అర్ధగంట సేపు ఇంకా అక్కడ కొద్దిగా రెస్ట్ తీసుకొని తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. మా అమ్మాయిని కొంచెం వీడియో తీయాలని అంటే ఇదిగో ఇలా ఫొటోస్కి పోజులు ఇస్తుంది. నేనేమో వామిటింగ్ రాక అసలు కడుపులో తిప్పి చాలా స్ట్రగుల్ అయ్యాను. అది బయటికి రావట్లేదు, అలా అని లోపల ఉండట్లేదు, కారు ఎక్కగానే బాగా తిప్పుతుంది అసలు కడుపులో. అసలు బాడీ అంతా నీరసం అయిపోయింది. ఫస్ట్ టైం నేను ఇలా ఫేస్ చేయడం. ఇంకా కొద్దిసేపు ఒక 1/2 hour మళ్ళీ ఫ్రెష్గా ఎయిర్ పీల్చుకొని మళ్ళీ కార్ ఎక్కి కూర్చున్నాను. ఇంకా తర్వాత కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఒక విలేజ్ వచ్చింది. ఇంకా అక్కడ ఏంటంటే కూల్ డ్రింక్ కానీ సోడా కానీ ఏదన్నా తాగుదాం అనుకున్నాను, కొంచెం డైజెషన్ అవుతుందేమోనని. యాక్చువల్లీ నేను కార్ ఎక్కే ముందే జస్ట్ అన్నం తినేసి కార్ ఎక్కాను అనమాట 3 o'clockకి. దానివల్ల ఫుడ్ అస్సలు డైజెషన్ అవ్వక ఇంకా అలా వామిటింగ్ వచ్చేసింది. ఇంకా తర్వాత వచ్చేసి తాల్చేరికి ఈ సంబల్పూరికి మధ్యలో పాయింట్ అంగులు అనమాట. ఇక్కడైతే అన్నీ మంచిగా దొరుకుతాయి. ఇవి ఆరెంజెస్ అయితే కుప్పలు పోసి అమ్ముతున్నారు చాలా చీప్గా. మా దగ్గర అయితే ఇంకా మేము ఏమైనా కొనుక్కోవాలి అంటే ఒక 10 kilometers వెళ్ళాలి బయటికి. అవి ఫ్రూట్స్ అయినా వెజిటేబుల్స్ అయినా. ఏదన్నా ఒక వారం మిస్ అయింది అంటే ఇంకా నెక్స్ట్ వీక్ అంతా మా కాలనీలో షాప్ ఉండిద్ది. ఇక అక్కడ డబ్బులు 500 తీసుకొని వెళ్తే మళ్ళీ తిరిగి కూడా రావు, అట్లా ఉంటుంది అనమాట కాస్ట్ అయితే. ఇంకా నాకు ఈ వామిటింగ్స్ మూలంగా మా హస్బెండ్ ఏంటంటే ఫస్ట్ నన్ను డ్రాప్ చేద్దామని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ క్వార్టర్స్కి తీసుకెళ్తున్నారు. మాకు ఇక్కడ క్వార్టర్స్ లేవు కాబట్టి ఇప్పుడు ఆబ్వియస్లీ మేము ఏంటంటే ఫ్రెండ్స్ దగ్గరే ఉండాలి కాబట్టి ఫస్ట్ నన్ను డ్రాప్ చేద్దాము, తర్వాత వాళ్ళ కొలీగ్ని డ్రాప్ చేద్దామని చెప్పేసి. ఫస్ట్ అయితే ఇవి డిఏవి క్యాంపస్ అనమాట, అంటే స్కూల్ క్యాంపస్. ఇక్కడ ఉన్న ఏరియాకి
పిల్లలందరూ ఇక్కడ ఈ చుట్టుపక్కల ఉన్న పిల్లలందరూ ఇక్కడ చదువుతారనమాట. మా కంపెనీ వాళ్ళు మ్యాక్సిమం ఉంటారు ఇందులో ఈ స్కూల్లో. ఇంక ఈ క్వార్టర్స్ కూడా దానికి సంబంధించినవే అనమాట. ఇంకా ఆ ఏరియా ఆ స్కూల్ వాళ్ళు ఇక్కడ ఈ క్వార్టర్స్లో ఉంటారు. సో ఇక్కడ వచ్చేసి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే ఫైనల్లీ తీసుకొచ్చారనమాట. ఇంకా నేనైతే ఇక్కడ డ్రాప్ అయిపోదాము, ఇక్కడ దిగేసి కొంచెం రెస్ట్ తీసుకొని తర్వాత మళ్ళీ మేము వేరే ప్లేస్కి వెళ్తాము. ఇంకా ఈ నైట్ అక్కడ స్టే చేస్తాము, ఇక్కడ కాదు. కాకపోతే తినేంటంటే బాగా క్లోజ్, ఇంకా మా పిల్లలు పరిగెడుతున్నారనమాట మామ మామ అనుకుంటూ. యాక్చువల్లీ ఏంటంటే వాళ్ళ వైఫ్ లేదు, డెలివరీకి వెళ్ళింది. మా తమ్ముడు ఏంటంటే ఇల్లును మంచిగా చాలా శుభ్రంగా పెట్టేశాడు అనమాట. మేము వెళ్ళేసరికి పాపం అన్నీ సర్దుకొని అన్నీ తీసేస్తున్నాడు వెళ్ళేసరికి మొత్తానికైతే. ఇంకా ఈరోజు తను క్రికెట్ సెలెక్షన్ ఉండి తను రెస్ట్ తీసుకుంటున్నాడు, అందుకే ఇంట్లోనే ఉండిపోయాడు. మేము వెళ్ళేసరికి ఫైనల్లీ ఇంటికైతే రీచ్ అయిపోయాము. మా పాప ఏంటంటే ఒకసారి బాయ్ చెప్పు అని అంటుంది. నాకైతే ఓపిక లేదు, ఇంక సోఫాలు అడ్డం పడ్డాను అనమాట వెళ్ళగానే. ఇంకా తర్వాత తనకు ఒక క్లాస్ ఉంది బాంజూస్ది, ఇక్కడ ఆ క్లాస్ అటెండ్ అయ్యి ఇంకా వేరే ప్లేస్కి వెళ్దామని ఇక్కడ ఉన్నాం. మా వాడు ఏంటంటే ఉన్న సోఫాలన్నీ మంచి క్లీన్ చేస్తున్నాడు అనమాట, డస్ట్ బట్ని. చెట్లకు నీళ్లు పోయాక చెట్లన్నీ కూడా ఎండిపోయాయి. ఇంకా తర్వాత ఏంటంటే ఒక గంట తర్వాత రెస్ట్ తీసుకొని పాప క్లాస్ అయిపోయిన తర్వాత మేము ఇంకా వేరే ప్లేస్కి వెళ్తున్నాం. ఇవి కూడా మావే క్వార్టర్స్, అంటే మావంటే ఇది వేరే ఇక్కడ ఒక డిస్పెన్సరీ ఉంటుంది. ఇంకా ప్రతి ప్లేస్కి ఒక ప్లేస్ ఉంటుంది కాల్ ఏరియా అని చెప్పేసి, ఆ ఏరియాకి సంబంధించిన వాళ్ళు ఆ క్వార్టర్స్లో ఉంటారు. ఇది వచ్చేసి వేరే ఏరియా అనమాట, అనంత అని చెప్పేసి ఈ క్వార్టర్స్ వాళ్ళే. ఒక్కొక్క ప్లేస్లో డిఫరెంట్గా ఉంటాయి క్వార్టర్స్. ఇప్పుడు మేము ఉండేది ఆ పైన క్వార్టర్లో అనమాట. ఇక్కడ కూడా ఒక డాక్టర్ ఉంది, ఆ డాక్టర్ వాళ్ళ ఇంట్లోనే మేము ఇప్పుడు ఉంటాం అనమాట. ఈ నైట్కి ఇక్కడ స్టే చేసి రేపు ఈవినింగ్ రిసెప్షన్కి అటెండ్ అయ్యి ఇంకా తర్వాతకి మళ్ళీ వచ్చిన దారి బట్టి మళ్ళీ రిటర్న్ అయిపోతాం అనమాట. అది ఫ్రెండ్స్, ఇది ఒక చిన్న బ్లాగ్ చేశాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్, బాయ్ బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్.